అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఈ బ్లాగ్ వచ్చేసి ప్యాకింగ్ అనమాట. ఇంకా ఇల్లు ఖాళీ చేస్తాము, షిఫ్ట్ అవ్వాలి. సో ఇంకా 4 days టైం ఉంది. ఇప్పటి నుంటే కొంచెం కొంచెం ప్యాక్ చేసుకుంటే అప్పటికి మొత్తం కంప్లీట్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మొత్తం ప్యాకింగ్ స్టార్ట్ చేసిన నేను. హౌస్ షిఫ్టింగ్ అంటే చాలా పెద్ద పని అసలుకి. ఇట్లాంటి టైంలో అనిపిస్తారే సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. అది ఎప్పుడు జరుగుతుందో కానీ అప్పటి వరకు మేము ఇలా ఇల్లు షిఫ్ట్ అవుతూనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ప్రాపర్గా లేదు కాబట్టి ఇట్లా షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఒక్కటే దగ్గర ఆ ఇంట్లోనే ఉండిపోతాం ఇంకా పర్మనెంట్గా అనుకునే టైంకి ఏదో ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల మేము షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది ప్రతిసారి. పిల్లలు ఉన్నారు, పిల్లలతోటి షిఫ్టింగ్ అంటే చాలా కష్టం అసలుకి. అయినా తప్పుతలేదు. సొంత ఇల్లు వచ్చేదాకా ఇదంతా తప్పదు. ఇంకా ఇప్పుడు ఆ పైన ఉన్న బ్యాగులు తీయాలి, తీసి అందులో బట్టలు సదరాలి ఫస్ట్. నాకు ఏడుపు వస్తుంది షిఫ్టింగ్ అంటే, కానీ తప్పుతలేదు, వెళ్ళాల్సి వస్తుంది. పిల్లల బట్టలు ఇందులో ఉన్నాయి, కొత్త కొత్త బట్టలన్నీ నేను ఇప్పుడు ట్రాలీ బ్యాగ్లో పెట్టేస్తాను. ఉందిలే అందులోనే అని తీసుకో. పిల్లల బట్టలు అయితే చాలా ఉన్నాయి. అవి టీషర్ట్లు కూడా తీసేసి ఒక బ్యాగ్లో వేసిస్తాను. కొత్త బట్టలు అయితే ఇందులో పెట్టేస్తున్నాను బ్యాగ్లో. పిల్లలు ఫాస్ట్గా పెరుగుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ చిన్నగా అయిన బట్టలన్నీ తీసేసిన. ఎందుకంటే ఆ బట్టల వల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంది స్టోరేజ్, అసలు ప్లేస్ కూడా ఉండట్లేదు. సో అందుకని చిన్నగా అయిన బట్టలన్నీ తీసేసినాము. పెద్ద పాప అయితే ఉంచిన మంచిగా ఉన్నాయని, ఎందుకంటే మా చిన్న పాపకు కూడా వస్తాయి కదా. సేమ్ ఇద్దరు అంటే ఆడపిల్లలే కదా, సో ప్రాబ్లం లేదు. అలా ఇద్దరు సేమ్ జెండర్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు అసలుకి. డిఫరెంట్ జెండర్ ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. బట్టలు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా సేమ్ జెండర్ ఉంటే ఏంటంటే ఇప్పుడు అక్క తర్వాత చెల్లి కూడా వేసుకోవచ్చు కదా, మంచిగా ఉంటాయి బట్టలు. ఎందుకంటే నేను కూడా మా అక్క వేసుకుని ఇప్పుడు కూడా వేసుకుంటున్నా కాబట్టి. ఇవి పార్టీ వేర్ డ్రెస్సెస్, ఏవైతే పెద్ద పెద్ద ఫ్రాక్స్ ఉంటాయో పిల్లలకి వేసేవి, అవి లిమిటెడ్గా తీసుకోవాలని చెప్పేసి అర్థమైంది మాకు. ఎందుకంటే 1-2 సార్లు వేసినాక తర్వాత వేసుకుని కూడా వేసుకోరు. ఎందుకంటే తర్వాత ఇప్పుడు మా చిన్న పాప ఉంది కాబట్టి దానికి వేస్తున్నా, కానీ ఒకవేళ ఇంకా తర్వాత ఒకవేళ బాబుకి ఇట్లా పుట్టింటే ఇట్లా ఇవన్నీ బయటకి వెళ్ళిపోయేటివి బట్టలన్నీ. ఎందుకంటే అవి ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా వేస్ట్. 1-2 సార్లకు బర్త్డేకి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. మేమైతే ఎవ్రీ బర్త్డేకి తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నామో కూడా అర్థం కాలేదు. అప్పుడు చూడంగానే నచ్చేసి ఇంకా తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు లాస్ట్కి ఇట్లా ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా మా చిన్న పాపకి వేసేమో అది గుచ్చుకుంటుందని ఏడుస్తుంది. మ్యాక్సిమం అప్పుడప్పుడు అది కోఆపరేట్ చేసినప్పుడు వేస్తున్నా, లేకపోతే ఏం కూడా వేయను. ఇవి ఇట్లా ఇంకా బ్యాగ్లోనే ఇంకా ఉంచేయాలి. ఇంకా పిల్లలు బట్టలన్నీ అయిపోయాక ఇంకా నా బట్టలు కూడా సర్దుకున్నాను. ఏవైతే ఖరాబ్ అయినాయో ఆ బట్టలు కూడా అన్నీ తీసేసి మంచి డ్రెస్సులు అన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మూత బరుగు, మళ్ళీ అవి వేసుకోము చెయ్యము ఎందుకని చెప్పేసి తీసేసిన. ఆల్మోస్ట్ తీసేసి ఇంకా అన్ని శారీస్, డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఇవి సర్దుతుంటే అర్థమైంది నాకు ఇన్నిగానం చీరలు ఉన్నాయని చెప్పేసి. మ్యాక్సిమం చీరలు కట్టను, కాకపోతే చీరలు ఎక్కువ ఉంటాయి, అదేందో తెలియదు. కానీ అవన్నీ చీరలు నేను కొన్నాయా అంటే నేను కొన్నాయి కూడా కాదు. మా మమ్మీ మా అక్క వేసుకొని చీరలు కూడా నేనే తెచ్చుకుంటాను. నాకు నచ్చి నేను తెచ్చేసుకుంటా. ఇంకా మా మమ్మీ ఎప్పుడన్నా ఇంకా ఇట్నే ఇంకా శారీస్ కొన్నప్పుడు నాకు అక్కకు అని చెప్పేసి తీసుకుంటుంది. అవి కూడా నేను బ్లౌజులు కుట్టించుకునేదాన్ని కాదు. ఇంతకుముందు కంటే పెళ్ళికి ముందు కొత్త డ్రెస్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు వెంటనే ఫాస్ట్ వేసేసుకోవాలనిపించేస్తుంది. మా అక్కనే అవి దాచిపెట్టుకొని పండగకి కానీ ఏమైనా పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వేసుకునేది. కానీ మనం మాత్రం అట్లా కాదు. కొత్త డ్రెస్ తెచ్చుకున్నామంటే ఆ రోజుకి ఆ రోజు వేసేసుకోవాల్సింది అంతే. కానీ ఇప్పుడు మాత్రం నేను ఏ శారీ తెచ్చుకున్నా, ఏ డ్రెస్ తెచ్చుకున్నా దాన్ని దాపెట్టుకొని మన ఫంక్షన్స్ అట్లా అయినప్పుడు వాటికి యూజ్ చేస్తున్నా తప్ప అసలుకి వాడడం లేదు. నా దరిద్రం ఏంటంటే పెళ్ళికి ముందు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా ఏమున్నా ఆ బట్టలు అప్పుడు ఏంటంటే వెంటనే వేసుకుంటాం కాబట్టి ఖరాబ్ అయిపోతుండే. ఇప్పుడు దాపెట్టుకున్నా కూడా ఒక ఫంక్షన్ వస్తలేదు, ఒక దావత్ వస్తలేదు, ఏందో ఏమో అసలుకి. ఏమైనా ఫంక్షన్లు వచ్చినా కూడా
ఆ వెళ్ళే టైం కూడా దొరకదు ఆ టైంకి. అప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్స్ ఉంటుంది. రీసెంట్గా పెళ్ళి అయితే పిలిపొచ్చింది మాకు. కాకపోతే అప్పుడు మా ఆయన మాల్లో ఉండే కాబట్టి మేము వెళ్ళలేదు పెళ్ళికి, మా చుట్టాలదే. ఇప్పుడు మాల్ అంతా అయిపోయినాక వెళ్దామంటే ఒక ఫంక్షన్ కూడా రావట్లేదు అసలుకి. ఇంకా మా పిల్లలవి స్వెటర్స్ ఏవైతున్నాయో అన్నీ చింపేసి ప్యాక్ చేసి పెడుతున్నా. ఎందుకంటే దీంతో ఏదైనా కుడదాము అని చెప్పేసి ఇట్లా అన్నీ తీసేసి పెడుతున్నా. బాగుంది కదా మందంగా బట్ట అని చెప్పేసి ఇవన్నీ కూడా తీసేసి మెల్లగా ప్యాక్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక రోజు మొత్తం నా బట్టల ప్యాకింగ్ తోటే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 3 డేస్ కూడా ప్యాకింగ్ చేసినా కానీ ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. ఎందుకంటే క్లిప్పింగ్సే తీసిన. అటు పిల్లని చూసుకోవాలి, మళ్ళీ పెద్ద పాపని స్కూల్కి పంపించేసేయాలి, ఇటు చిన్న పాపని చూసుకోవాలి, వంట చేయాలి, ఇంకా ఇవన్నీ చెయ్యాలి. మళ్ళీ వీడియోస్ అంటే కుదరదని చెప్పేసి ఫస్ట్ ప్యాకింగ్ చేసేసుకొని ఇంట్లో పనులంతా చేసేసుకున్నాక అప్పుడు లాస్ట్కి కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ డే నుండి కిచెన్లో సామాన్లు అన్నీ కడిగేసి అవి కూడా ప్యాక్ చేసిన. కాకపోతే ఏంటంటే మేము రూమ్ వెతికేటప్పుడు ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేసినాము. అదేంటంటే ఎవరైనా ఇట్లా టూలెట్ బోర్డు ఉన్నప్పుడు వెళ్ళి కాల్ చేసి రూమ్ గురించి మాట్లాడతారు కదా. అప్పుడు ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే మీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అసలుకి క్యాస్ట్కి రూమ్ ఇవ్వడానికి సంబంధం ఏందో నాకు అయితే అర్థం కాలేదు అసలుకి. అంత ఇవ్వద్దు వేరే క్యాస్ట్ వాళ్ళకి అనుకున్నప్పుడు అసలు టూలెట్ బోర్డు ఎందుకు పెడతారో కూడా తెలియట్లేదు. ఎందుకు క్యాస్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అసలుకి? మనం ఇండియన్స్లా ఉంటే సరిపోతుంది కదా. ఎందుకు ప్రతిదానికి క్యాస్ట్ని ఇంక్లూడ్ చేస్తారు? అంటే వేరే క్యాస్ట్ వాళ్ళైతే మనుషులు కాదు అసలుకి. అసలు వేరే క్యాస్ట్ వాళ్ళకి రూమ్ ఇవ్వద్దు అనుకున్నప్పుడు టూలెట్ బోర్డు ఎందుకు పెడతారో వీళ్ళు అసలుకి నాకు అర్థం కూడా కాలేదు అసలుకి. వాళ్ళు అడినప్పుడు నాకు అనిపించింది వీళ్ళకి ఇల్లు కట్టడానికి మాత్రం వేరే క్యాస్ట్ వాళ్ళు కావాలి, కాకపోతే ఉండడానికి మాత్రం వేరే క్యాస్ట్ వాళ్ళు వద్దు. అట్లాంటప్పుడు ఎందుకు ఇస్తారు రూమ్? అసలుకి మీరే ఉంటే అయిపోతుంది కదా అనిపించింది. మేమే కాదు చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అసలుకి. అట్లా అడిగిన వాళ్ళకి దయచేసి ఆ ఇంటికి అయితే వెళ్ళకండి. ఒకవేళ ఆ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎంత టార్చర్ చేస్తారో తర్వాత అయితే మనకు తెలియదు అసలుకి. మేమైతే కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయినాం.